ఇప్పుడు ఇంకా 8వ న్యూస్ లెటర్. After a 3-day conference and 4-day stay in Denmark, Copenhagen, on 15th October, we flew to Hamburg by Scandinavian Airlines. డెన్మార్క్ నుంచి అక్టోబర్ 15న ఈ స్కాండినేవియన్ ఎయిర్లైన్స్లో దాంట్లో హ్యాంబర్గ్కి డైరెక్ట్గా జర్మనీలో హ్యాంబర్గ్ అనేటువంటి చోటుకి వెళ్ళారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మాస్టర్ అండ్ ఐ వాక్డ్ డౌన్ టు ది హౌస్ ఆఫ్ అవర్ హోస్ట్ మిస్టర్ పాల్ పీటర్సన్ అండ్ హిజ్ వైఫ్ మిసెస్ మార్గరెట్. వీ కండక్టెడ్ ది మార్నింగ్ మెడిటేషన్ 6 AM. ఆ రోజు బయలుదేరే ముందు కోపెన్హాగన్లో 4వ రోజున బయలుదేరే ముందు వాళ్ళింటో ఆ పాల్ పీటర్సన్ అనేటువంటి వాళ్ళింటో, ఆయన భార్య పేరు మార్గరెట్, వాళ్ళింటో ఉదయం మేము ప్రేయర్ మెడిటేషన్ అంతా కూడా కండక్ట్ చేశారు. వెన్ వీ అరైవ్డ్ అట్ కోపెన్హాగన్, ది లేడీ ఆఫ్ ది హౌస్ మిసెస్ మార్గరెట్ గేవ్ ఈచ్ ఆఫ్ అస్ one key of the house to facilitate entry by any one of us. This she did, making special efforts on the day of departure. And కోపెన్హాగన్ రాగానే ఆవిడ ఏం చేశారంటే వీళ్ళకి కూడా తాళం ఇచ్చారు. మీరు ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోకి వచ్చేయడానికి అనేటువంటిది వీలుగా ఉండడం కోసం అని ఒక తాళం చెవి ఇంటికి ఇచ్చారన్నమాట. I returned the two keys given to me and master by fixing them in the 2 sandalwood keychains separately. One keychain had the letter E, another keychain K. శాండల్వుడ్ తో తయారు చేసినటువంటి కీచైన్స్ తీసుకుని ఒక తాళం చేయబెట్టిన దాని మీద ఈ అనేటువంటి రాసుకున్నారు, ఇంకో దాని మీద కే అని రాస్తున్నారు, ఈ కే అనమాట. ది ఓల్డ్ కపుల్ ఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ది శాండల్వుడ్ కీ చైన్స్. వాళ్ళకి మంచిగా అంత కీ చైన్స్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టం, మనకి అక్కడ ఉండదు కదా, భారతదేశం నుంచి తీసుకొచ్చి ఇచ్చినవి. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఎవర్ ఐ లీవ్ ఇండియా ఫర్ యూరోప్, ఐ బ్రింగ్ విత్ మీ a variety of Indian products for distribution to our brothers in Europe. సామాన్యంగా వాళ్ళకి కీ చైన్స్, శాండల్వుడ్ కీ చైన్స్ ఇలాంటివి ఏదో ఒకటి భారతదేశం నుంచి వచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఆన్ ది పాయింట్ ఆఫ్ రిటర్న్, ఐ కలెక్ట్ యూరోపియన్ సోవనీర్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ టు అవర్ బ్రదర్స్ ఇన్ ఇండియా. అలాగే అటు నుంచి వచ్చేప్పుడు యూరోప్ నుంచి కొన్ని ఇలాంటివి కొన్ని తీసుకొచ్చి మన దేశంలో ఉన్నటువంటి మన వాళ్ళకి సోదర బృందానికి ఇవ్వడం అటువంటిది. ఇట్ హ్యాస్ బీన్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వైల్ ఇట్ నీడెడ్ కన్సిడరబుల్ అటెన్షన్, ఏ కైండ్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ ది వెస్ట్ ఆన్ ఎ లిటిల్ లెవెల్. అంటే ఇది కూడా భారతదేశం నుంచి శాండల్వుడ్ లాంటివి కొన్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇవ్వడం, అక్కడ ఇక్కడ లేని వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఇక్కడ ఇవ్వడం కూడా, ఇది కూడా ఆ ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్లో చిన్న భాగం కింద అనుకుంటున్నారు అనమాట ఆయన. Things like sarees, dhotis, lalchis, sandalwood products, paintings, pictures, symbols of India are distributed in European brothers. ఇవన్నీ కూడా. During this year, distribution of sacred mats was also done, thanks to the effort of Satyababu. ఈ వెళ్ళేప్పుడు దర్భాసనాలు లాంటివి కూడా కొన్ని ఏర్పాటు చేశారు అక్కడ పంపించడానికి. Likewise, pens, ball pens, creative games for children, and a few little things that please children and women of India are brought from the West. At నుంచి ఇవి తీసుకొచ్చారు. All is done in love for exchange of love, and hence the pleasure of it. Things done in a common commercial business way may have impact different from the impact the mind would otherwise have if done with love as a basis. ఇవేంటంటే ఈ చేసినటువంటి ఇక్కడ అక్కడికి అక్కడికి కూడా తీసుకురావడం అనేటువంటిది ఒక ఆనందంతో ఒక ప్రేమభావంతో ఇచ్చినవి కాబట్టి
ఇదేమో మామూలుగా వ్యాపారం చేసిన వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్మి అక్కడ తీసుకెళ్ళి ఎప్పుడు అది బిజినెస్ అవుతుంది. దానికి దీనికి చాలా ఇదిగా ఉంటుంది, తేడాగా ఉంటుంది. ఈవెన్ వర్చ్యూస్ when practiced for commercial reasons do not give the same degree of happiness when they are practiced for the love of them. It requires understanding. అలాగే ఒక వస్తువులే కాకుండా మనలో ఉన్న సద్గుణాలని కూడా వాటిని కూడా అక్కడ ఉపయోగించి వాటిని సొమ్ము చేసుకోవడం అనేటువంటిది అవి చేసిన దానికిను లేదు కంటే సద్గుణాలు అందరికీ వాళ్ళకి ఆనందాన్ని కలగజేసేందుకు ఇచ్చినటువంటి దానికి దీనికి మరి అది తేడా ఎప్పుడూ ఉంటుంది. అవి వస్తువులైనా సద్గుణాలైనా వేటికైనా సరే వాటిని మన కమర్షియల్గా వాటిని చేసిన దానికిను వాళ్ళు ప్రేమతో ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం దానికిను చాలా తేడా ఉంటుంది. ఆ ఆనందం వేరు, ఇది వేరు. As a matter of fact, we are not experimenting in Europe to make all our publications available free of cost to people. అయితే ఏంటంటే మన పబ్లికేషన్స్ అనేటువంటిది మాస్టర్ గారు రాసినటువంటి గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా యూరప్లో అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మన సాధ్యం కాదు. ఎందుకంటే అవన్నీ పబ్లిష్ చేయాలి, ఇది చేయాలి అంది. An appeal is however kept in each book that if the reader finds something useful in the book for practical application to his life, he may contribute for furtherance of the work. అంటే మిగతా వాళ్ళకి కూడా అక్కడ అందించడానికి వీలవ్వాలంటే దానికి కొంత ఈ పుస్తకాలు తీసుకురావడానికి కావాల్సినటువంటి అంటే వీటిని అందుకు కావాల్సినటువంటి దానికి కొంత సహాయపడాలి అని దానిలో ఒక అంటే ఇది ఇందులో ఉంది బాగుంది అందరికి కూడా చేయాలన్నటువంటి దానికి కొంచెం చేయూత ఇవ్వాలి అని. దిస్ ఈజ్ అన్ అటెంప్ట్ మేడ్ విత్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ wisdom that is made available through the books. This also shows the degree of faith in people working in groups have developed with regard the higher laws of nature. ఎందుకంటే ఈ గ్రంథాల్లో ఉన్నటువంటిది మరి ప్రకృతి ధర్మాలు వాటి గురించినటువంటిది బాగా అందరికీ కూడా తెలియజేసేటువంటి దీనిలో ఉన్నాయి కాబట్టి ఈ రకంగా అందరికీ అందించాలి అనేటువంటిది దాని మీద ఈ ప్రయత్నంలో కూడా అందరికీ కూడా దాని యందు విశ్వాసం కలగడం అనేటువంటిది జరిగింది. Such efforts keep us completely away from the concept of business with the consequent advantages. అయితే ఇలాగా ఇవి అందరికీ అందాలి విజ్ఞానం అనేటువంటి చేసేటువంటి ప్రయత్నం ఇలా ఉంటుంది. ఇది కాగా దీంట్లో మళ్ళీ ఇది కాకుండా ఇవన్నిటిని సొమ్ము చేసుకోవాలి, వీటిని చేయాలి, వ్యాపారం చేయాలనేటువంటి అది వేరే రకంగా ఉంటుంది. By this do not mean that business as such is to be avoided by a spiritual student. అయితే ఆధ్యాత్మిక దీనిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యాపారం అనేటువంటిది ఇవి చేయకూడదు అనేటువంటిది అనే ఉద్దేశం కాదు. చేయొచ్చు, కానీ ఈ రకమైనటువంటిది అందరికీ ఇవన్నీ అందాలి అనేటువంటిది ఎక్కువ, ఈ ధ్యేయం అనేటువంటిది ఎక్కువ అందులో ఉండాలని. But he should not allow trading of virtues in the facets of life. The mind engaged in business tends one to be business-like in his attitude towards others in life. అంటే వ్యాపారం అనేటువంటిది చేయడం తప్పులేదు, కానీ వాడి జీవితంలో వాడి మనస్సుకి ఈ వ్యాపార సరళమైనటువంటిది అలవాటు పడిపోతే వాడు అవతల వాడితో ఎదుటి వాళ్ళతో ఏం చేసినా అది పనిచేసి ఆ రకంగా వ్యాపారస్తులతోనే ఉండేటువంటిది దాని మంచిది కాదు. దిస్ షుడ్ బి అవాయిడెడ్ అట్ ఆల్ కాస్ట్ లెస్ట్ ఆల్ హిస్ స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ షాల్ స్లోలీ డై డౌన్ అండ్ బికమ్ సబ్సర్వియంట్ టు హిస్ ప్రిడామినెంట్ బిజినెస్ యాటిట్యూడ్. అందుకని దీనివల్ల లేకపోతే ఈ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయబోతే ఏమవుతుందంటే ఈ క్రమంగా ఆధ్యాత్మికమైనటువంటి దాంట్లో ఈ వ్యాపారస్తులైనటువంటి చేరిపోయి దాంతో అంతా గందరగోళం అవుతుంది. ది ఆబ్జెక్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ప్రాఫిట్ మేకింగ్. ది మోటివేషన్ ఫోర్స్ ఈజ్ టు గెయిన్, టు రిసీవ్, టు కలెక్ట్ ఎక్సెట్రా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ మనీ ఈజ్ వర్త్ ఫర్ ఈచ్ యాక్ట్ డన్. ఈచ్ స్టెప్, ఈచ్ మూవ్ అండ్ ఈచ్ proposal is made to receive something more in value, the surplus between the input and output being the profit. The object of spirituality is to give
and to give without expectation. అదే ఆధ్యాత్మికమైనటువంటిది ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు దాని నుంచి ఏమి కోరుకోకుండా ఉండేటువంటిది ఇస్తేనే అది ఇది అవుతుంది. రమణ మహర్షి సేస్, డు నాట్ గివ్ యూ ఫీల్ యు ఆర్ గివింగ్. నేను ఇస్తున్నాను అనేటువంటి భావం ఉన్నట్టయితే ఎవరికి ఇవేమి ఇవ్వద్దన్నారు రమణ మహర్షి గారు. దేర్ ఈజ్ నాట్ బార్టర్ ఇన్ స్పిరిచువలిజం, దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్ ఇన్ స్పిరిచువలిజం. ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటివి ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లో మామూలుగా ఉన్నటువంటి దాంట్లో ఉండదు. ఎందుకంటే మనం ఇంకోళ్ళ నుంచి మనకి ఏమొస్తుంది అనేటువంటి దాన్ని ఎక్స్పెక్టేషన్ రావాలి అనేటువంటిది అనుకోవడం అది ఆధ్యాత్మికమైన దాంట్లో పనికిరాదు. వన్ హూ ఈజ్ ఎ స్పిరిచువలిస్ట్ హ్యాస్ నో ఎక్స్పెక్టేషన్ ఈవెన్ ఆఫ్ వాకింగ్ ఇన్ టు గ్రేటర్ మెజర్ ఆఫ్ లైట్ అండ్ లవ్. నిజమైనటువంటి స్పిరిచువలిస్ట్ అనేటువంటిది ఏమీ అవతల వాళ్ళ నుంచి మనకి రావాలి వస్తుంది అనేటువంటిది కోరుకునేటువంటి స్థితి అనేటువంటి లేకుండా, అంటే వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నుంచి మనకి ప్రేమాదరాలు అవి కూడా కావాలి అనేటువంటిది కూడా మనం కోరుకోకూడదు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండాలి. ది ఇన్పుట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మేడ్ విత్ నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్. ది ఎఫర్ట్ ఈజ్ నాట్ రిజల్ట్ ఓరియంటెడ్, మచ్ లెస్ ప్రాఫిట్ ఓరియంటెడ్. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి ఫీల్డ్ అంటే ఈ ప్రతిఫలాపేక్ష అనేటువంటిది అవి అనేటువంటిది పనికిరావు. Coming back to European events, we took leave of Paul Peterson and his wife Margaret at Copenhagen Airport. We travelled by flights SK-24 and reached Hamburg by 9:45 a.m. ఆ రోజు పొద్దున ధ్యానం అనేది ఇక్కడ చేసుకున్న తర్వాత బయలుదేరారు. అక్కడి నుంచి కోపెన్హాగన్ నుంచి హ్యాంబర్గ్ అనేటువంటిది ఫ్లైట్లో ఒక 45 minutes ఫ్లైట్ అది. At the airport we were received by an old lady of 72 by name Susan. సుసాన్ అనేటువంటి ఆవిడ హ్యాంబర్గ్లో 72 ఏళ్ళు ఆవిడ వచ్చి రిసీవ్ చేసుకుంది. షీ గైడెడ్ అస్ టువర్డ్స్ హర్ కార్ ఆఫ్టర్ వీ వర్ త్రూ ది కస్టమ్స్ అవి దాటిన తర్వాత, అందుకని మరి జర్మనీలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆ కష్టాలని కస్టమ్స్. షీ డ్రోవ్ అస్ టు హర్ హౌస్ ఇన్ ది సిటీ which is built on the bank of a lake within the city. ఆ హ్యాంబర్గ్లో ఉన్నటువంటి ఒక సరోవరం ఉంది, దాని పక్కన ఓవైపు ఈవిడ ఇల్లు ఉంది, అందుకని అక్కడ తీసుకెళ్ళింది తన కార్లో. ఇన్ హ్యాంబర్గ్ ది ప్రోగ్రామ్ ఈజ్ టైట్. అక్కడ ఇంకా హ్యాంబర్గ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ అయితే ఇంకా జటిలంగా ఉంది, అంతకుముందు కంటే కూడా ఇంకా టైట్గా ఉంది. ఇన్ ది మార్నింగ్స్ దెర్ ఈజ్ సెమినార్ ఆన్ 7 rays. ఇన్ ది ఆఫ్టర్నూన్ ఏ సెమినార్ అండ్ సైన్స్ ఆఫ్ సింబాలిజం. పొద్దున పూటేమో ఒక సెమినార్ 7 rays గురించి, మధ్యాహ్నం సైన్స్ ఆఫ్ సింబాలిజం అనేటువంటిది ఒక సెమినార్, అండ్ ఇన్ ది ఈవినింగ్ ఏ పబ్లిక్ కాన్ఫరెన్స్, సాయంత్రం పూట పబ్లిక్ లెక్చర్. దస్ ఇన్ ఆల్ 7 to 8 hours of teaching done by Master E.K. Germans, as you all know, are very strong people. వాళ్ళు చాలా గట్టిగా అంటే నేర్చుకోవడం చాలా గట్టి పట్టుదలతో ఉంటారు. అది ఎంత వీలుంటే నేర్చుకోవాలనేటువంటి దీంట్లో ఉంటారు. అందువల్ల ప్రోగ్రామ్ అంతా అలా పెట్టారు. పొద్దున ఒక సెమినార్, మధ్యాహ్నం సెమినార్, సాయంత్రం పబ్లిక్ లెక్చరు, ఇలా మొత్తం మీద ఒక 8 గంటలు మాస్టర్ గారు మాట్లాడాలి రోజుకి. దేర్ ఎబిలిటీ టు రిసీవింగ్ అండ్ టీచింగ్ ఈజ్ అస్టౌండింగ్. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అంత కష్టంగా చేస్తారు, మళ్ళీ వాళ్ళు టీచింగ్ చేసిన అంత బాగా, అందుకని వాళ్ళది బాగా కొంచెం చెప్పుకోదగిన స్థితిగా ఉంటుందన్నమాట. స్టెబిలిటీ ఈజ్ ది క్యారెక్టర్ ఆఫ్ దిస్ రేస్. బాగా మిగిలిన వాళ్ళకంటే జర్మన్స్ ఏదైనా టేకప్ చేశారంటే దాని మీద పట్టుదలతో అది నిశ్చలంగా పనిచేస్తారు, స్థిరత్వంతో. దే ఆర్ స్టేబుల్ వైల్ రిసీవింగ్ ది ఈస్టర్న్ విజ్డమ్ ఆల్సో. అందుకని ఈ ప్రాచ్య దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే విజ్ఞానాన్ని దీన్ని నేర్చుకోవడంలో కూడా వాళ్ళు అంత పట్టుదలతో ఉంటారు. రుడాల్ఫ్ అండ్ రూత్ జాయిన్డ్ అస్ ఇన్ హ్యాంబర్గ్ అండ్ విల్ బీ విత్ అస్ టిల్ ది కంక్లూషన్ ఆఫ్ దిస్ ఇయర్స్ యూరోప్ ప్రోగ్రామ్. రుడాల్ఫ్, రూత్ వాళ్ళిద్దరూ వచ్చారు, రుతు బృందాలను.
వాళ్ళు చివరిదాకా, ఎందుకంటే ఈ హ్యాంబర్గ్ ప్రోగ్రామ్తో ఈ సంవత్సరం ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది. అందుకని వాళ్ళు వచ్చి మాతో ఆఖరియంకం కాబట్టి వెళ్ళేదాకా ఉంటారు మాతో. ది జర్మన్ వెర్షన్ ఆఫ్ యోగా పతంజలి హ్యాస్ కమ్ అవుట్ ఇన్ గుడ్ ఫారం థ్యాంక్స్ టు ది రిలెంట్లెస్ ఎఫర్ట్ ఆఫ్ ఇంగే. ఆవిడ అహోరాత్రాలు పనిచేసి మొత్తానికి యోగా పతంజలి అనేటువంటి జర్మన్ ట్రాన్స్లేషన్ రెడీ చేసింది. వచ్చేసాయి, అంత తయారైపోయింది. ది కాపీస్ ప్లేస్డ్ అట్ ది కాన్ఫరెన్స్ వర్ ఆల్ లిఫ్టెడ్ బై ది పార్టిసిపెంట్స్. అది తీసుకొచ్చి కాపీస్ పెట్టారు, అన్ని కాపీస్ అయిపోయాయి, అందరూ తీసుకున్నారు. ఇంగే ఈజ్ వెరీ హ్యాపీ ఎట్ ది అవుట్కమ్. మాకు చాలా సంతోషించింది. షీ వాజ్ క్విక్ ఇన్ ట్రాన్స్లేషన్ ఇన్ ప్రింటింగ్ ఇన్ ది బుక్. ఆవిడే అనువాదం చేసింది, ఆవిడే ప్రింటింగ్ చేయించింది, ఆవిడే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ది బుక్ వాజ్ క్విక్ ఇన్ ఫైండింగ్ ఇట్స్ ప్లేస్ ఇన్ టు జర్మన్స్ హార్ట్. వాళ్ళు దాన్ని అలాంటివి వెంటనే దాని మీద మళ్ళీ వర్క్ చేసి దాన్ని అధ్యయనం చేసి ఉరికనే తీసుకుని వదిలేరు వాళ్ళు జర్మన్స్. యాజ్ ఎ రిజల్ట్ దెర్ ఇస్ ఎ క్విక్ అప్రిషియేషన్ ఆఫ్ అవర్ వర్క్ బై ది గ్రూప్. వాళ్ళు దాన్ని అధ్యయనం చేయడం, చాలా బాగా చేసింది అనేటువంటిది వాళ్ళ ప్రయత్నం మెచ్చుకోవడానికి కూడా జరిగాయి. దిస్ రిన్యూస్ హర్ విగర్ టు బ్రింగ్ అవుట్ మ్యాన్ సాక్రిఫైస్ ఆల్సో. ఇది ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పుడు ఆవిడ మ్యాన్ సాక్రిఫైస్, మాస్టర్ గారు ఇంగ్లీష్ రాసినటువంటి పురుషమేధం, దాన్ని కూడా జర్మన్లోకి ఆవిడ ట్రాన్స్లేట్ చేయడం చేసింది.